పెళ్ళీడుకొచ్చిన అనామిక తన తండ్రిని చిన్నప్పుడే కోల్పోయింది. దాంతో తల్లి సుజాత ఇళ్లల్లో పనులు చేస్తూ పెంచి పెద్దదాన్ని చేసింది. అనామికకి చిన్నప్పటినుంచే వంట చేయటం అంటే చాలా ఇష్టం. తల్లి పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఉన్న కొద్దిపాటి సరుకులతో రుచికరమైన వంటని చేసి పెట్టేది. సుజాత అనామికాని చూసి ఎంతగానో మురిసిపోయేది. అనామికకి చదువుకోవాలని ఉన్నప్పటికీ పరిస్థితులు అనామిక చదువుకి సహకరించలేదు. 10వ తరగతి తరువాత చదువు ఆపేసి తల్లికి తోడుగా నిలిచింది. అమ్మా, నేనొక మాట చెప్తాను, నువ్వు కోపం తెచ్చుకో కదా. నా బంగారు తల్లి, నీ మీద కోపం తెచ్చుకుని నేనేం సాధిస్తాను చెప్పు? ఎలాంటి కోపము తెచ్చుకోను. విషయం ఏమిటో చెప్పమ్మా. మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంతో పులిహోర చేసి గ్రామంలోని బస్టాండ్ దగ్గర అమ్మాలనుకుంటున్నానమ్మా. నీ ఆలోచన బాగుంది తల్లి, కాని పులిహోరను కొనేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? ప్రతి ఇంట్లో ఏదో ఒక రోజున ఈ పులిహోర చేసుకుని తింటారు. ఇక నువ్వు చేసి అమ్మే పులిహోరని కొనేవాళ్ళెవరు తల్లి? ఆ మాట విని అనామిక చిన్నబుచ్చుకుంది. అయ్యో తల్లి, నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, వాస్తవం మాట్లాడుతున్నాను. నువ్వు కూడా ఒకసారి ఆలోచించి బిడ్డా. నేను చెప్పేదానిలో ఎంత నిజం ఉందో నీకు కూడా అర్థం అవుతుంది కదా. అమ్మా, నువ్వు చెప్పేది నిజమేనమ్మా, నేను కాదనను. కానీ ఒక ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు కదా. అవును తల్లి, ప్రయత్నం చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. అయినా ప్రయత్నం చేయకుండా మొదట్లో మనకి కలిసి రాదని అనుకోవడం పెద్ద తప్పే. నువ్వనుకున్నట్టుగా పులిహోర చేసి బస్టాండ్ దగ్గర అమ్ము తల్లి. కష్టాన్ని నమ్ముకున్నాళ్లకి ఆ దేవుడు ఎప్పుడూ మంచిదారే చూపిస్తాడు, విజయాన్ని సమకూరుస్తాడు అని చెప్పగానే పేద అనామిక సంతోషపడింది. అలాగేనమ్మా అని ఒక చిన్న గిన్నెలో పులిహోర పెట్టుకుని బస్టాండ్కి వెళ్ళింది. పులిహోర పులిహోర, ఒక్క ప్లేట్ 10 రూపాయలు మాత్రమే. పులిహోర కమ్మకమ్మని పులిహోర, చింతపండు పులిహోర అంటూ పులిహోర అమ్మటం మొదలుపెట్టింది. సమయం గడుస్తూ ఉంటుంది. కానీ అనామిక దగ్గర ఏ ఒక్కరూ కూడా పులిహోర కొనలేదు. నిరాశగా కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఒక బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సు కండక్టర్ కిందకి దిగి ఇక్కడ 10 నిమిషాలు బస్సు ఆగుతుంది అని చెప్పాడు. దాంతో కొంతమంది ప్రయాణికులు కిందకి దిగారు. ఒక ప్రయాణికుడు పులిహోర వాసనకి అనామిక దగ్గరికి వచ్చాడు. యమ్మా, పులిహోర వాసన కమ్మగా వస్తుంది, ఎంత అని అడిగాడు. అనామిక సంబరపడింది. ప్లేటు 10 రూపాయలే అన్నా. అవునా, అయితే ఒక ప్లేట్ ఇవ్వమ్మా. అనామికకి చెప్పలేనంత మురిపెం కలిగింది. ఒక ప్లేట్లో పులిహోర పెట్టి ఇచ్చింది. అతను 10 రూపాయలు ఇచ్చాడు. ఆ ప్రయాణికుడు పులిహోర తిన్నాడు. అమ్మా, పులిహోర చాలా బాగుంది. చాలా సంతోషం అన్నా. ఇంటికి తీసుకువెళ్తాను, మరో 2 పొట్లాలు కట్టు. అలాగే అన్నా అని అనామిక 2 పొట్లాలు కట్టేసిచ్చింది. అతను డబ్బులిచ్చాడు. అతని తర్వాత మరికొందరు కొనటం మొదలుపెట్టారు. ఆ బస్టాండ్కి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు కింద శారద కూర్చొని తనని గమనిస్తుందని అనామికకి తెలియదు. ఈ అమ్మాయి చేతిలో ఏదో అద్భుతమైన వంటకాలు ఉన్నట్టుంది. ఎట్టాగైనా సరే నా ఇంటికి కోడలుగా చేసుకోవాలి అనుకొని వెళ్ళి బస్సులో కూర్చుంది. ఇక బస్సు వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రానికి అనామిక దగ్గర ఉన్న పులిహోర అంతా అమ్ముడైపోయింది. ఆ రోజు తన చేతిలో మొదటిసారి తన కష్టంతో సంపాదించిన డబ్బుంది. ఇంత డబ్బుని అమ్మకి చూపిస్తే చాలా సంతోషపడిపోతుంది అని అనామిక అనుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరింది. శారద ఇంటికొచ్చింది. ప్రసాదు సుబ్బయ్యతో అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాడు. బావున్నావా చెల్లెమ్మా? బాగున్నానన్నయ్య, మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళింది శారద. ఇక అనామిక కూడా పులిహోర అమ్మేసి డబ్బులతో ఇంటికొచ్చింది. సంపాదించిన డబ్బుల్ని తల్లికి చూపించింది. పులిహోర అమ్మితే ఎంత డబ్బు వచ్చిందమ్మా? అవునమ్మా, మనం బ్రతకడానికి ఒక దారి దొరికిందమ్మా. ఇక నువ్వు ఇళ్లల్లో పనిచేయడం బంద్ పెట్టేసేయ్. మన ఇద్దరం కలిసి బస్టాండ్ దగ్గర చిన్నపాటి హోటల్ ఒకటి పెట్టుకుందాం. బజ్జీలని, వడలు, అలాగే పకోడీలు చేసుకుంటూ అమ్ముకుందాం. అలాగే తల్లి, నీకు వంట బాగొచ్చు కాబట్టి దేవుడు నీకొక దారి చూపించాడు. రేపటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే చేద్దామమ్మా అని చెప్పింది సుజాత. ఆ రోజు రాత్రి ఇద్దరూ కమ్మని కూర చేసుకుని కడుపు నిండా తిన్నారు. అదే రోజు రాత్రి 8 గంటల సమయం అవుతుంది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు అన్నం తింటూ ఉన్నారు. యావయ్యా, మన రమేష్కి సంబంధం చూసా. రేపు మనం అమ్మే చూడ్డానికి వెళ్ళాలి. పనికి వెళ్ళబాకండే. నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదమ్మా. నీకేంట్రా బాబు, యావైనా జీవుతూ ఊరంతా కలిసి ఏం శారదా, ఇక నీ కొడుకు పెళ్లి చేయవా నన్ను అడుగుతున్నారు. నన్ను వయసు 30 వచ్చిందిరా నీకు,
ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? రమేష్ ఏమీ మాట్లాడలేదు. సరే గాని ఇంతకీ అమ్మాయి వాళ్ళది ఏ ఊరు శారదా? శారద వివరాలు చెప్పింది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున శారద వాళ్ళు అనామిక ఇంటికొచ్చారు. వాళ్ళు వచ్చిన విషయాన్ని చెప్పారు. నేను మా అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి రానండి. నాకు ఈ పెళ్ళొద్దు. అట్ట అనబాకమ్మా అనామిక. నువ్వు నా కోడలనని నేను నిర్ణయం తీసేసుకున్నాను ఆల్రెడీ. ఇక నా వియ్యపురాలే ఇక్కడ ఒక్కతే ఎందుకుంటది చెప్పు, మనతో పాటు తీసుకెళ్ళిపోదాము. ఆ మాట విన్న అనామిక ఎంతగానో ఆనందపడింది. నేను నిజం చెప్తున్నానమ్మా అనామిక, నీ అత్తగారింట్లో మీ అమ్మగారిని ఎట్టాంటి లోటు రాకుండా చూసుకుందాం. నీకు రమేష్కి పెళ్లి చేసేస్తాను. ఒక హోటల్ పెట్టాలనే నా కలని నీతో నేను నిజం చేసుకుంటా. అనామిక కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఓ వారం రోజుల తర్వాత అనామికకి రమేష్కి పెళ్లి జరిగింది. ఆ ఊరి బస్టాండ్ దగ్గర చిన్నపాటి హోటల్ తెరిచారు. ప్రతిరోజు బస్టాండ్ దగ్గరే వంటలు చేసి అమ్మటం మొదలుపెట్టింది. పులిహోర, పెరుగన్నం, మిరపకాయ బజ్జీలు, పకోడీలు, జిలేబీలు. కొద్ది రోజుల్లోనే అనామిక వంటకు అక్కడ మంచి పేరొచ్చింది. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత బస్టాండ్ పక్కనే ఒక చిన్న రేకుల షెడ్డు వేసింది అనామిక. ఇప్పుడు హోటల్కి అమ్మ పేరు పెడితే అత్తయ్య బాధపడుతుంది. అత్తయ్య పేరు పెడితే మావయ్య ఏమనుకుంటాడో. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు కాకుండా అనామిక ప్యారడైజ్ అని నా పేరు పెట్టేసుకుంటాను అని అనుకున్న అనామిక తన పేరే పెట్టుకుంది. ప్యారడైజ్ అంటే ఏంటమ్మా? అత్తయ్య, మన హోటల్ చిన్నదైనా ఇక్కడ తినేవాళ్ళకి మాత్రం ఆహారం ఆనందంగా రుచిగా ఉండాలి. అందుకే ప్యారడైజ్ అని పేరు పెట్టాను. ఆ మాట విన్న శారద నవ్వింది. ఇక అనామిక ఉదయం 4 గంటలకే నిద్రలేచేది. పిండులు కలిపేది, కూరగాయలు కోసేది, చట్నీలు తయారు చేసేది. సుజాత, శారద సహాయం చేసేవాళ్ళు అనామికకి. అత్తయ్య, అమ్మా మీకెందుకు చెప్పండి అమ్మా, ఇదంతా నేను చేసుకుంటాను కదా. మీరు వెళ్ళి పడుకోండి. నిద్ర రాకపోతే రామాయణం చెప్పుకోండి. వెళ్ళండి ముందు. అన్ని పనులు నేనొక్కదాన్నే చకచకా చేసేసుకుంటాను అని చెప్పింది. కాని తల్లి మనసు, అత్తగారి మనసు ఊరుకోలేకపోయాయి. నువ్వు ఒక్కదానివి కష్టపడుతుంటే చూడలేకపోతున్నాం తల్లి. అవును, ఇప్పుడు మా కాళ్ళు చేతులు బాగానే పని చేస్తున్నాయిగా. ఒంట్లో కూడా ఊపుకుంది. చేతనైన రోజులు చేస్తాము, చేయలేనాడు ఊరుకుంటాం. మీ మాట మీదే కానీ నా మాట అసలు వినరు కదా. వినవని తెలుసు కూడా మరి నువ్వెందుకు చదువుతున్నావు కాళ్ళ? ఇట్టా చూడమ్మా, ఒక ఇంటి పనులే కాదు, బజార్కి వెళ్ళే పనులు ఏదైనా ఉంటే చెప్పు. మేమిద్దరము మాట్లాడుకుంటూ వెళ్ళి అన్ని సరుకుల్ని కొనుక్కొని తీసుకొస్తాం. నీకు అన్ని వేళ మేమిద్దరము అండదండలుగా ఉంటాం. అవును కోళ్ళ, అనామిక ప్యారడైజ్ హోటల్ పెద్దది అవ్వాలి మరి. అలాగే అత్తయ్య, పెద్ద హోటల్ పెట్టాలని మీ కోరికని నేను తీరుస్తాను కదా అని అనామిక చెప్పింది. శారద మురిసిపోయింది. అలా వారి హోటల్కి మంచి పేరొచ్చింది. కొన్నేళ్లు గడిచాయి. ఆ చిన్న రేకుల షెడ్డు ఇప్పుడు ఒక పెద్ద భవనంగా మారింది. బయట అనామిక ప్యారడైజ్ అని పెద్ద బోర్డు కనిపించింది. హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరిని అనామిక చిరునవ్వుతో పలకరించేది. పేదవాళ్ళు వస్తే తక్కువ ధరకి భోజనం పెట్టేది. డబ్బు లేని వృద్ధులకి ఉచితంగా భోజనం ఇచ్చేది. ప్రతిరోజు మధ్యాహ్నం కొంత ఆహారాన్ని ప్యాకెట్లుగా చేసి అనాథాశ్రమానికి పంపించేది. ఓ రోజు తన తల్లి చేతిని పట్టుకొని హోటల్ బయట నిలబడి, అమ్మా, మనం పస్తులున్న రోజులు గుర్తున్నాయా అని అడిగింది అనామిక. వాటిని అట్ట మర్చిపోతాను తల్లి నేను. అందుకే ఈ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎవరూ ఆకలితో బయటికెళ్ళకూడదని నిర్ణయించుకున్నానమ్మా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి అని చెప్పింది సుజాత. ఇక అప్పుడే వాళ్ళ దగ్గరికి అనామిక అత్తగారు శారద వచ్చింది. ఏంటొదినా, నా కోడలతో ఏకాంతంగా మాట్లాడుతున్నారు? నీ కళ మీ అత్తగారి కళ తీరింది మరి. ఇప్పుడు నా కోరిక తీర్చాలని కూతుర్ని అడుగుతున్నాను వదినా. అమ్మమ్మని కావాలని అడుగుతున్నాను వదినా. అవును వదినా, నాకు కూడా నానమ్మ అని పిలిపించుకోవాలని ఎప్పటినుంచో అనిపిస్తుంది. ఇక అనామిక సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పేదరికం అనామికాని ఓడించలేదు. కష్టపడే చేతులు, నిజాయితీ ఉన్న మనసు, ఎదగాలనే పట్టుదల, ఇవే అనామికాని ఒక ఇంటి కోడల్ని చేశాయి. చిన్న పులిహోర పొట్లాలు అమ్మే అమ్మాయి నుంచి అనామిక ప్యారడైజ్ అనే పెద్ద హోటల్ యజమానిగా మార్చింది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.